మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కన్యా రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. కాబట్టి ఆఫీస్‌లో కొలీగ్స్‌తో జాగ్రత్తగా ఉండండి. బాస్‌తో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వర్క్ మీరు ఇండిపెండెంట్‌గా చేసుకోండి. వేరే వాళ్ళతో కలిపి మీరు ఆఫీస్‌లో వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు లభిస్తాయి. కష్టంతో కూడిన విజయాలు ఎక్కువగా లభిస్తాయి. అదే విధంగా ప్రధానంగా కన్యా రాశి వాళ్ళకి రాజకీయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. అగ్రికల్చర్‌లో గూడా ఒడిదుడుకులుంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల గూడా సమస్యలుంటాయి. రవి సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన ఇబ్బందులుంటాయి. అవి తొలగిపోవాలంటే ఆదిత్య హృదయం రోజు వినండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకున్నా కూడా అద్భుతంగా రవి బలం పెరుగుతుంది. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం అద్భుత ఫలితాలు ఇస్తుంది. ఈ ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకుంటే కన్యా రాశి వాళ్ళకి 7వ స్థానంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కన్యా రాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో అద్భుతంగా ఈ 11 రోజుల్లో యోగిస్తున్నాడు. కన్యా రాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో ఉండటం వల్ల కన్యా రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినా నంబర్ 1 స్థాయిలో ర్యాంకులు వస్తాయి. కావలసిన కాలేజీల్లో కానీ, స్కూళ్ళలో కానీ సీట్లు తెచ్చుకునే యోగం కన్యా రాశి విద్యార్థులకు ఉంది. కన్యా రాశి నిరుద్యోగులకు బ్రహ్మాండమైన కాలం అని చెప్పాలి. మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో ఈ 11 రోజుల్లో నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళితే మీ క్వాలిఫికేషన్‌కి తగిన ఉద్యోగం వస్తుంది. మంచి ప్యాకేజ్ ఉన్న ఉద్యోగం వస్తుంది. అలాగే వ్యాపారస్తులు కొద్దిగా వ్యాపారం చేసినా కూడా బ్రహ్మాండమైన లాభాలు పొందుతారు. విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల పరంగా కన్యా రాశి వాళ్ళకి తిరుగులేదు. బుధుడు 6వ స్థానంలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తున్నాడు. అయితే కన్యా రాశి వాళ్ళకి కుజుడు కూడా 6వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం కలుగుతుంది. సర్జరీ అవసరమైనప్పుడు కూడా సర్జరీ అవసరం పడకుండానే హెల్త్ రికవరీ అయిపోతుంది. హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా బలం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉన్న ప్రాపర్టీస్ అమ్మటానికి కూడా కుజుడి బలం బాగుంది. అప్పులు క్లియర్ చేస్తారు. పెద్ద మొత్తంలో లక్షల్లో ఉన్న అప్పులు కూడా ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి వాటిని క్లియర్ చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో జాక్‌పాట్ కొడతారు. పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. బ్రదర్స్‌తో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. బ్రదర్స్‌తో సానుకూల వాతావరణం పెరుగుతుంది. బ్యాంక్ లోన్‌లు కూడా బ్రహ్మాండంగా శాంక్షన్ అవుతాయి. ఇన్ని ప్రయోజనాలు 6వ స్థానంలో కుజుడి వల్ల కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడి విషయానికొస్తే శుక్రుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 7వ సంచారం యోగించటం లేదు. తర్వాత 6 రోజులు 8వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మొదటి 5 రోజులు కూడా లైఫ్ పార్ట్నర్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి లైఫ్ పార్ట్నర్‌తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు అందుకోవటం మొదటి 5 రోజుల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. శుక్రుడి బలం లేదు. ఆ టైంలో నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వటం చేయాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. అప్పుడు మొదటి 5 రోజుల్లో కూడా కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు యోగిస్తాడు. ఆ తర్వాత శుక్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. ఇవన్నీ కూడా మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో కన్యా రాశి వాళ్ళు అద్భుతంగా పొందగలుగుతారు. అంటే కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. కుజుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు.
శుక్రుడు గూడా మొదటి 5 రోజుల్లో బాగుండకపోయినప్పటికీ తర్వాత 6 రోజుల్లో ఎక్సలెంట్‌గా ఉన్నాడు. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గాబట్టి, సూర్యుడికి సంబంధించే ఎక్కువ పరిహారాలు జేసుకోండి. ఆదిత్య హృదయం గాని, విష్ణు పంజర స్తోత్రం గాని, ఇటువంటివి చదువుకోవటం, సూర్యుడికి సంబంధించిన పరిహారాలు జేయటం ద్వారా కన్యా రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు చిన్న చిన్నవున్నా అవి తొలగిపోయి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి అనుగ్రహం వల్ల, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే, ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం రాం 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 రాం, రాం 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 రాం, మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే, ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.